దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు జనిమాంకాళి టెంపుల్కి. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం కోసం రావడం జరుగుతుంది. 2 తారీఖు బోనాలు ఉన్నాయి కాబట్టి దానికంటే ముందుగా 22 తారీఖు బయట పోతున్నాం కాబట్టి ముందు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుందామని రావడం జరిగింది. నేను అమ్మవారిని కోరుకునేది ఏంటంటే వర్షాలు పుష్కలంగా పడాలి, తెలుగు రాష్ట్రాలు 2 కూడా ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే ప్రశాంతత అనేది బయట ఎక్కడ లేదు, సంపుకోవడాలు అవన్నీ అవుతున్నాయి. సో ఇప్పుడు వర్షాలు కూడా పడట్లేవు. మళ్ళీ ఆ కారణంగానే మళ్ళీ వర్షాలు కూడా పడట్లేరు, పాపాలు ఎక్కువైపోయి కూడా వర్షాలు పడట్లేవు అన్నట్లు అనుకుంటున్నారా? భవిష్యవాణి ఏం చెప్తారు అనుకుంటున్నారు స్వర్ణలత గారు? భవిష్యవాణి చెప్పేది మనం ఎట్లా ఊహించి చెప్తాం? అమ్మవారు ఆ రోజు ఏం వచ్చి చెప్తుందో తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అందరి మనసులో చెడు వాతావరణం పోయి మంచి వాతావరణం వచ్చి రాబోయే రోజుల్లో ప్రశాంతంగా ప్రజలు జీవన విధానం కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? ఇవాళ అమ్మవారి ఊరేగింపు ఘటాల మహోత్సవం అయితే జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగా అనిపిస్తుంది. ఉజ్జయిని మహంకాళమ్మ జాతరకు మేము గత 40 సంవత్సరాల నుంచి మా శాసనసభ్యుడు అప్పుడు ఉండే రామదాస్ అన్న గారు, ఏఆర్ నారాయణ గారు, మేమందరం కలిసి 40 సంవత్సరాల నుంచి అమ్మవారికి 48 గంటలు ఇక్కడనే ఉండి మేము పూజ చేస్తుంటాము. అమ్మవారు అంటే మాకు ఎడలేని శక్తి ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా సుఖశాంతంతో ఉండాలి, పాడి పంటలు బాగుండాలి, వర్షాలు పడాలి అని చెప్పేసి మేము అమ్మవారిని కోరడం జరుగుతుంది. అమ్మవారు ఇప్పటిదాకా కూడా ప్రజలంతా సుఖశాంతంతో పెడుతుంది అని చెప్పి మేము మీ దృష్టికి తీసుకొస్తాం.